వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ స్లైస్ ఆఫ్ లైఫ్. హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సొరకాయ సర్వపిండి, కొంతమంది సొరకాయ గిన్నెప అంటారు, అండ్ సొరకాయ అప్పాలు కూడా చేస్తారు. మేమైతే సొరకాయ సర్వపిండియే ఎక్కువ చేసుకుంటాము. సొరకాయ అప్పాలు ఇప్పటివరకైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సొరకాయ అయితే పీల్ ఆఫ్ చేసినాను. పీల్ ఆఫ్ చేసి దాన్ని సన్నగా తురుముకోవాలన్నట్టు. నాకైతే పీల్ ఆఫ్ చేసిన తర్వాత అలాగే ఉంచి తురుముతుంటే కంఫర్టబుల్గా లేదు అని చెప్పి నేనైతే మధ్యలోకి కట్ చేశాను. కట్ చేసి నీట్గా తురుముకున్నాను సన్నగా. ఇంకా 2 సైడ్స్ ఉంటాయి కదా, సన్నగా అయినా తురుముకోవచ్చు, కొంచెం లావుగా ఉండేవి కూడా ఉంటుంది. నా దగ్గర అయితే మీడియంది ఉంది. సో దాంతో అయితే నేను కంప్లీట్గా తురుముకుంటున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో సొరకాయ అప్పాలు కూడా చేస్తారు. ఇది డీప్ ఫ్రై చేయము, అదైతే కంప్లీట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. అండ్ ఇది పెద్దగా చేసి మధ్యలో హోల్స్ పెడతాం కదా, అది చిన్నగా చేసి మధ్యలో ఒకటే హోల్ పెట్టి దాన్ని డీప్ ఫ్రై అయితే చేస్తారు. అండ్ ప్లీజ్ అండి, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేయండి, దానివల్ల నా వీడియో అయితే చాలామందికి రీచ్ అవుతుంది. నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏమైనా కొత్త వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సొరకాయని మరీ గట్టిగా ఉంది, ముదిరిపోయింది తీసుకోకండి. కొంచెం లేతగా ఉంది తీసుకున్నారనుకో మీకు తినేటప్పుడు కూడా సాఫ్ట్ అవుతుంది. అండ్ వాటర్ కంటెంట్ కూడా లేత దాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా అందులో ఉన్న వాటర్తోనే మనం తీసుకోవచ్చు. సో దట్ ఇంకా టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సొరకాయలో వచ్చిన నీళ్ళతో చేస్తే నేనైతే తురుముకున్నాను. ఈజీగానే అయిపోయింది, ఎందుకంటే లేతగా ఉంది కాబట్టి ఈజీగా అయిపోయింది. అదే ఇంకా గట్టి సొరకాయ ముదిరిపోయినది అయితే మనం తురుముకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. తురుముకోవడమే పెద్ద బౌల్లో తురుముకుంటే మళ్ళీ బౌల్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దట్ ఇందులోనే మొత్తం ప్రాసెస్ని అంతా కంప్లీట్ చేసి చేసుకోవచ్చు. తురుముకోవడం కంప్లీట్ అయినాక అందులో పిండి వేసుకోవాలి. పిండి అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా స్క్వీజ్ చేసి సపరేట్ చేసి అయినా ఓన్లీ సొరకాయ అయినా వేసుకొని ఆ తర్వాత పిండి వేసుకున్నాక దానికి తగినట్టుగా సొరకాయ వాటర్ అయినా వేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు సొరకాయ వాటర్కి తగ్గినట్టు సొరకాయకి తగ్గట్టుగా పిండి అయినా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ అయితే రాదు. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఓకే. వేసుకున్న తర్వాత దాంట్లోకి నువ్వులు, మీరు కారం వేసుకుంటే కారం వేసుకోవచ్చు. మేము కారం వేసుకోము, కారం స్కిప్ చేసాము. అండ్ సాల్ట్, జీరా, ఇంకా దాంట్లోకి మేము కారం వేసుకోము కాబట్టి పల్లీలు అండ్ నానబెట్టిన శనగపప్పు, మీ ఇష్టము, అలా మీకు ఏది. అండ్ పచ్చిమిర్చి కూడా స్లైసెస్ లాగా చేసి వేసుకోవచ్చు. అండ్ కరివేపాకు, ఆనియన్స్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్స్. కొంచెం పల్లీలు కొంచెం గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. అండ్ ఎవరి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు వేసుకుంటారు. మేము కరివేపాకు, కొరియాండర్, కొత్తిమీర, ఉల్లాకు అని అంటారు కదా, ఆనియన్ లీవ్స్, అవి కూడా వేసుకోవచ్చు. అంటే మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. కానీ మీరు నార్మల్ సరపిండికి ఎలా అయితే వేస్తారో ఇది కూడా అలాగే చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇందులో వాటర్ సపరేట్ చేయకుండానే కంప్లీట్ సొరకాయతోనైతే చేసినాము. సొరకాయకి తగ్గట్టుగానే పిండిని అడ్జస్ట్ చేసుకున్నాము. మేము ఇందులోకి నువ్వులు, పల్లీలు, ముందుగా నానబెట్టుకున్న 1 గంట ముందు 1 అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు, అండ్ పచ్చిమిర్చి, గార్లిక్, ఎల్లిపాయ అండ్ జీలకర్ర,
కలిపి 3 కలిపి గ్రైండ్ చేసాము. గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని ఇందులో వేసుకున్నాము. ఎందుకంటే మేము చిల్లీ పౌడర్ కారం వేయట్లేదు కాబట్టి మేము పచ్చిమిర్చితోనే చేసుకుంటాము. మీరు ఇన్ కేస్ కావాలంటే యూ కెన్ యాడ్ బోత్ పచ్చిమిర్చి అని వేసుకోవచ్చు అండ్ కారం కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఆ తర్వాత కంప్లీట్గా నీట్గా కలిపేసుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా ఆ డవ్ మొత్తం ఏదైతుందో అదంతా నీట్గా కంప్లీట్గా కలుపుకొని చిన్న చిన్నగా డివైడ్ చేసి చిన్న చిన్న ముద్దల్లాగా, అంటే మీరు ఎంతైతే పెట్టుకుంటారో ఎంత సైజులో పెట్టుకుంటారో దానికి తగ్గట్టుగా ముద్దలు అయితే చేసుకోవాలి. చేసుకొని ఆయిల్ మొత్తం డీప్ ఫ్రై చేస్తారు, లేదంటే దానికి ఎంత పడుతుందో అంత ఆయిల్ అయినా వేసి చేసుకుంటారు. మేమైతే దానికి ఎంత పడుతుందో అంతే ఆయిల్ వేసి చేసుకొని చూడండి ఎలా ఒత్తుతున్నామో, సన్నగా దొడ్డుగా ఎలా కావాలంటే అలా. మేము సన్నగానే తింటాం, నాకు సన్నగా ఇష్టము అండ్ మా తమ్ముళ్ళకి లావుగా ఇష్టము. సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళైతే చేసుకుంటాము. మా మమ్మీ ఎవరికి ఎలా ఇష్టమైతే అలాగైతే చేస్తుంది. చూడండి ఎంత నీట్గా తిన్నగా పల్సగా ఒక బౌల్లోకి అయితే ఇలా ఒత్తుకొని ఆ తర్వాతకి దాంట్లో మధ్యలో హోల్స్ అయితే పెట్టాలి. సో దట్ మళ్ళీ మనం ఆయిల్ పోసినప్పుడు కింద కూడా క్రిస్పీగా కానీకి పైన కూడా మంచిగా నీట్గా కానీకి అవుతుంది. పెట్టేసి చూడండి ఎంత పల్సగా వచ్చిందో తిన్నగా. అంటే మొత్తం కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్క దగ్గర లావుగా వస్తుంది, మళ్ళీ ఒక్కొక్క దగ్గర తిన్నగా వస్తుంది కదా. సో నీట్గా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. మొత్తం చూడాలి. పెట్టుకున్నాక ఇంతకుముందు కూడా వీడియోస్ చేసినానండి, అవైతే చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నేను ఇందులో కుకింగ్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, వ్లాగింగ్ అన్నీ చేస్తాను. సో ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ అలా నీట్గా ఒత్తుకొని హోల్స్ పెట్టుకున్నాక సిమ్లో స్టవ్ మీద పెట్టినాక చుట్టూ బౌల్ని అయితే తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంచి క్రిస్పీగా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చూడండి నాకైతే క్రిస్పీగా ఉంటేనే ఇష్టము. మరీ అంత కాల్చుకోకుండా నార్మల్గా కూడా మీరైతే కాల్చుకోవచ్చండి. నాకు మంచిగా కాలితేనే ఇష్టము. అంటే రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మనమైతే చేసుకుంటాము. చూడండి ఎంత మెత్తగా ఫ్లఫీగా మంచిగా మధ్యలో క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. నాకు నార్మల్ సర్వపిండి కంటే నాకు సొరకాయ సర్వపిండే ఇష్టము. అండ్ ఎప్పుడైనా సొరకాయ అప్పాలు కూడా ట్రై చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మీరు ట్రై చేయండి.